తొందరగా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత యాదవ్ రెడ్డి గారు చెప్పినట్టు మరి గతంలో ఏమి అవకతవకలు జరిగినాయో మీకు అందరికీ తెలుసు. 5,000 నుండి 10,000 వరకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మీకు అందరికీ చెప్తున్నది, నేను ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే దీనికి శాంక్షన్ చేసి మీకు చెక్కు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము చేపించుకొచ్చినాము, మాకు ఇంత ఖర్చు అయింది అంటే మీరు ఎవరికి నమ్మవద్దు. మీకు ఎవరన్నా ఒకవేళ మీకు డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకొని రండి. ఎవరికి ₹1 ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే అధికారులు కష్టపడుతూ ఉన్నారు. అధికారులు కూడా తొందరగా ఏం ఆపుతలేరు. అప్పుడు 5-5 సంవత్సరాలు ఆపినారు. వీళ్ళు మా పార్టీ, వీళ్ళు మా పార్టీ కాదు అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళది 5 సంవత్సరాల నుండి 2 పిల్లలు పుట్టినాక కూడా చెక్కులు రావడం జరిగింది. అటువంటిది మేము గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా అన్నీ ఇస్తూ ఉన్నాం. ఏదైనా పొరపాటు ఎక్కడైనా జరిగి ఏదైనా ఒక సర్టిఫికేట్ కానీ ఏదైనా తక్కువ ఉంటే కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి ఆలస్యం అయితే లేదు. మీకు తెలుసో లేదు, మొన్న పెళ్ళైన పిల్లలకు కూడా 3 నెలల కింద పెళ్ళైన పిల్లలకు కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి చెప్తా ఉన్నాం. 3 నెలల కింద పెళ్ళైన వాళ్ళది కూడా కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే ఎంత ప్రభుత్వమో ఎంత తొందరగా ఇస్తున్నది, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వరి కొనుగోలు గురించి కూడా చాలామంది, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అసలే కొంటలేదు, వడ్లు పోతలేవు అని చెప్తున్నారు. ఈరోజు నేను ఇంకా మీకు రికార్డుతో సహా చూపిస్తా. పోయిన సంవత్సరం కంటే 40% ఎక్కువ వడ్లు ఇప్పటి వరకు కొనుగోలు చేయడం జరిగింది. 2 లక్షల పైచీలకు ఐకేపీ ద్వారానే, ఇంకా సొసైటీ లెక్క తీయలేదు నేను, ఓన్లీ ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 2 లక్షల క్వింటాల వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత గతంలో చాలా రైతులకు ఇబ్బందులు పెట్టడం జరిగింది, లారీలు రాక లారీలు ఇవ్వకుండా. తర్వాత రైస్ మిల్లర్ల దగ్గర తీసుకొని పోతే రైస్ మిల్లర్లు కూడా ఇంకా మాయిశ్చర్ రాలేదు, తర్వాత పొల్లు ఉన్నదని చెప్పేసి 2 కిలోలు కట్ చేసింది. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో కూడా 6 కిలోల నుండి 8 కిలోల వరకు క్వింటాల్కు కట్ చేయడం జరిగింది. కానీ ఈసారి ప్రభుత్వం చిత్తశుద్ధితోనే కేవలము 1.5 నుంచి 2 కిలోల వరకు క్వింటాల్కు, అంతకంటే ఎక్కువ చేయొద్దని చెప్పేసి, అది కూడా లేకుండే కిలో కంటే ఎక్కువ తరుగు తీయొద్దని చెప్తే కూడా కొంతమంది ఇక రైతు సోదరులే, లేదు సార్ కొంచెము మాకు జల్లెడ పట్టాలంటే కాదు, కాబట్టి 1 కిలో ఎక్కపోయినా సరే జల్లెడ పట్టకుండా తీసుకున్నామని చెప్పుండే అంటే జల్లెడ పట్టుకోకుండా అట్లే ఇస్తూ ఉన్నాం. 1.5 కిలో నుండి 2 కిలోల క్వింటాల్కు తరుగు తీస్తూ ఉన్నారు, అంతకంటే ఎక్కువ తీస్తలేరు. మరి లారీలు ఏ సెంటర్ నుండి ఏ లారీలు రావాలని ట్యాగ్ చేయడం జరిగింది. ఈ సెంటర్లో ఉన్న వడ్లు ఈ లారీల ద్వారా అదే రైస్ మిల్కు పోవాలని చెప్పేసి, రైస్ మిల్ల దగ్గర కూడా 1/2 కిలో కూడా తరుగు తీయొద్దు. ఇక్కడ నుంచి కొనుగోలు కేంద్రం నుంచి ఎంత పోయిందో అంత మొత్తం కాంటా చేసుకొని తీసుకోవాలి. ఎవరైనా వాపస్ పంపితే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పేసి మా ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. రైస్ మిల్లు సోదరులు కూడా ఈసారి చాలా బాగా సహకరిస్తూ ఉన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం పోతూ ఉంది రైస్ మిల్లకి అని చెప్పేసి. ఇది ఒకటే కాకుండా ఇంకోటి, పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వంలో మొత్తం ఈ తరుగు తీసిండ్రు, రైతులకు మోసం చేసిండ్రు. అదొకటే కాకుండా రైస్ మిల్లర్లు కూడా ధాన్యం కొనుగోలు చేసిన వడ్లు కొన్నారు, గవర్నమెంట్కు బియ్యం ఇవ్వలేదు, వడ్లు కూడా వాపసు ఇవ్వలేదు. మొత్తం 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద రైస్ మిల్లర్ల పేరు మీద ఉన్నాయి. ఎవరి పైసలు కావు, అది మన పైసలు, మీ ప్రజలపై పైసలు అవి. కాబట్టి అవి కూడా ప్రభుత్వం ఇప్పుడు వసూలు చేస్తూ ఉన్నది. ముందు అట్లా జరగకూడదని చెప్పేసి ఎవరికైతే డిఫాల్ట్ లేరో వాళ్ళకు 10% బ్యాంక్ గ్యారంటీ కింద ఓట్లు ఇస్తూ ఉన్నారు. తర్వాత ఎవరైతే డిఫాల్ట్ సరిగా కట్టలేదో పోయిన ప్రభుత్వంలో వాళ్ళకి 25% బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఓట్లు ఇస్తూ ఉన్నారు. చిన్న రైస్ మిల్లులకు తక్కువ ఓట్లు ఇస్తున్నారు, పెద్ద రైస్ మిల్లులకు ఎక్కువ ఓట్లు ఇస్తున్నారు. అప్పుడు అట్లా చేయలేదు. ఇగో టీఆర్ఎస్ నాయకుల రైస్ మిల్ ఉన్నదంటే 1000 క్వింటాల ఓట్లు ఇచ్చిండు వాళ్ళకి, వాళ్ళు పెట్టకపోని ఇక మజా ఉడాయించుకో, నువ్వు ఒడ్లు అమ్ముకో, పైసలు ఏమైనా చేసుకో అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రభుత్వం అట్లా లేదు, జవాబుదారీతనంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తే కూడా మళ్ళీ ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నారు. మీరు చూసిన మొన్నటికి మొన్న మల్లన్న సాగర్లో ఏదైతే ఉన్నదో కాళేశ్వరం గురించి 1,20,000 కోట్ల రూపాయలు తీసుకొని గంగపాలు చేసింది. సర్పంచ్ల పైసలు కూడా వాడుకున్నారు, మీ ఐకేపీ మహిళల వడ్డీ పైసలు కూడా అక్కడే వాడుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా కాళేశ్వరంకే వాడుకున్నారు. కాళేశ్వరం మొత్తం ఫెయిల్ అయిపోయింది. కానీ అటువంటిది ఈరోజు కాళేశ్వరంకి ఒక్క చుక్క నీళ్ళు రాకుంటే కూడా మొత్తం
అందరికంటే ఎక్కువ వరి పండించడం ఈ సంవత్సరం ఎక్కువ వరి పండింది. అంటే కాళేశ్వరం లేకున్నా కూడా వరి పంట పండించుకోగలుగుతాము. మీరు పెట్టిన 1,20,000 కోట్ల రూపాయలు వేస్ట్ గంగల పాలు చేసినట్టు మీ కమిషన్ల గురించే పైసలు ఖర్చు పెట్టిందని. ఈరోజు కూడా రైతు బంధు అంటున్నారు చాలామంది రైతులు. రైతు బంధు ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు లేట్ అవుతున్నదంటే 7.5 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. అప్పు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టడం జరిగింది. మరి అటువంటిది 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినారు ఎంతోమంది రైతులకు. ఇంకా కొంతమందికి కూడా త్వరలో రుణమాఫీ చేయబోతూ ఉన్నారు. అందరు చాలామంది రైతు సోదరులు రైతు బంధు గురించి అడిగినారు. రైతు బంధు గురించి కూడా అన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లులని ఆపి రైతు బంధు కూడా ఇప్పుడు మీకు పైసలు రెడీ చేస్తూ ఉన్నారు ఏఎన్కి అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు ఇంకెప్పుడు రైతు బంధు అని. అరే మీరు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మీరు ఉద్యోగాలు లేకపోతుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతుంది, 3 ఎకరాల భూమి లేకపోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం స్కూళ్ళల్లో ఊడ్చే దిక్కు లేకుండే, స్కావెంజర్స్ లేకుండ్రి, స్వీపర్లు లేకుండ్రి, టీచర్లు లేకుండ్రి. ఎంతోమంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చిండ్రు, ఎంతోమంది టీచర్లకు ఈరోజు కొత్తగా ఉద్యోగాలు కల్పించిండ్రు. 250 మంది పిల్లలు ఉంటే గవర్నమెంట్ స్కూల్లో 1 టీచర్ ఉండే. అటువంటిది ఈరోజు కొత్తగా 11,000 మంది ఉపాధ్యాయులను నియమించి ఈరోజు టీచర్ల కొరత కూడా ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నాను. తర్వాత టాయిలెట్స్, తర్వాత కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా తాగే నీళ్లు స్కూళ్ళల్లో అన్నిటి కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఇట్లా ఒకటి చేసుకుంటూ పోతున్నాం. కానీ వాళ్ళలాగా మనము ఇంకోటి పెద్ద మీరు చూస్తూ ఉన్నారు రోజు పేపర్లో కేటీఆర్ ఏమేమో మాట్లాడుతున్నాడు. ఎందుకు మీకు 10 ఏళ్ళు చేత కాలేదు, ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే అడ్డు తగులుతూ ఉన్నారు, ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నారు. మరి మీకు చేయని కనీసం అవకాశమే. 4 నెలలు ఎంపీ ఎలక్షన్లో పోయింది, మన 11 నెలలు అయింది. 11 నెలల 4 నెలలు కోడ్ ఉండి ఎంపీ ఎలక్షన్లో పోవడం జరిగింది. అంటే మనం కేవలం ప్రభుత్వం పనిచేసింది 7 నెలలే. 7 నెలలు గెలిచిన 1 నెలలో అయితే పని కాదు, మీకు తెలుసు. 6 నెలల లోపల ఇన్ని పనులు చేసినాం. ఉచిత బస్సు ఇచ్చినాము, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినాము, 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము, 2 లక్షల రూపాయల వరకు 18,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కూడా చేస్తాం. 1 తారీఖుకి వస్తే జీతాలు ఇస్తున్నాం, ఫస్ట్ లేకుంటే 15 తారీఖు దాకా జీతాలు ఇవ్వకుండా. అటువంటిది ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రని. మనం చేయింది ఏమన్నా, మొత్తం అన్ని మనమే చేసినాయి ఇప్పటివరకు. ఒక్క రోడ్డు కూడా కనీసం ఒక కంకర్ కూడా పోయలేదు, రోడ్డు మీద ఒక మట్టి కూడా వేయలేదు. మీరు చూస్తే మాసాన్పల్లి వరకు రోడ్ ఎట్లుందో మీకే తెలుస్తుంది. మాసాన్పల్లి నుండి ఇక్కడ నల్లవాగు వరకు 50 కోట్ల రూపాయలతోని రోడ్ శాంక్షన్ చేపించడం జరిగిందని చెప్తా ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ విడతలు కూడా మార్చిలో మళ్ళా ఇంకా కూడా టేకప్ చేసి మిగిలిన రోడ్లకు కూడా నిధులు తీసుకొస్తాం. అట్లనే పంచాయతీరాజ్ రోడ్ల ద్వారా కనీసం అంటే ఒక 30 కోట్ల రూపాయల పనులు ప్రతిపాదనలు చేయడం జరిగింది. అదొకటే కాకుండా ఎస్టీ తాండాలకు వాళ్ళందరికీ మరొక 7 కోట్లు 8 కోట్ల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్, 10 కోట్లు ఎస్డిఎఫ్లో కూడా పనులు శాంక్షన్ చేసినాం. తాగే నీళ్ళు ఎంతో ఇబ్బంది ఉన్నది. వర్షం ఇంత ఎక్కువ పడ్డా కూడా చాలా వాళ్ళు పెద్ద దురదృష్టం అన్నది. ఇది మనకు మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ కూడా వస్తలేవు, వాటర్ ట్యాంకులకు ఎక్కుతలేవు, సరిగ్గా పైపులు వేయలేదు. అప్పుడు నీటి కొరత, ఇప్పుడే నీటి కొరత ఉన్నది. ఎండాకాలం ఇంకెంత ఉన్నదో దాని గురించి కూడా 3 కోట్ల రూపాయలు ఎండాకాలం తాగే నీళ్ళది. ఇప్పుడే ఎండాకాలం తాగే నీళ్ళ గురించి కష్టం రాకూడదని 3 కోట్ల రూపాయలతో ఇప్పుడే ప్రతిపాదనలు పెట్టినాం. ఎండాకాలం నీళ్లు మనకు రాకుండా, తాగే నీళ్ళ కొరత రాకుండా చూస్తూ ఉన్నాం. దూరదృష్టితో పోతున్నాం. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు, కృష్ణ చెప్పినట్టు 150 కోట్ల రూపాయలతోనే ఇంటిగ్రేటెడ్, మన పిల్లలు చదువులో వెనుకబడ్డారని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేసుకొని మీ సిరిగాపూర్ మండల్లో, ఎందుకంటే నారాయణఖేల్లో జాగ ఉన్నది, నిజాంపేట దగ్గర ఉన్న జాగా, కానీ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే వాసర్ అన్నిటికీ సెంటర్ అవుతుంది. కంటి, నారాయణఖేడు, సిరిగాపూర్ అని చెప్పేసి వాసర్లో పెట్టడం జరిగింది. ఐటీఐ, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఐటీఐ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. త్వరలో ఐటీఐ కూడా మనకు శాంక్షన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇక అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది, భూమి తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి భూమి తీసుకుంటే పెద్ద గగ్గోళ్ళు పెడుతున్నది. అక్కడ పరిశ్రమలను తీసుకొని వస్తామంటే ఇది మల్లన్న సాగర్ గురించి 1 సంవత్సరం పాటు నిరాహార దీక్ష చేస్తే ఎవరు పట్టించుకోలేదు, ప్రభుత్వంకు చెవులు వినరాలేదు, కళ్ళు కనిపించలేదు. కానీ ఈరోజు 11 నెలల ఫార్మా కంపెనీలు తీసుకొని వస్తామనంటే
అక్కడ పోయి భూసేకరణ గురించి పోతే పెద్ద గగ్గోలు అధికారుల మీద కలెక్టర్ మీదకే కొట్టడం జరిగింది, కలెక్టర్ మీద చేయి చేసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు కావలసుకొని పోయి రెచ్చగొట్టి వారిని కలెక్టర్ను కొట్టిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ శాంతియుతంగా అని నిరాహార దీక్ష చేసింది, ప్రజా సమస్యల మీద కొట్లాడింది. అప్పుడేమో అడుగుదామంటే ఎవరైనా యువకులకు ఇట్లాంటి పిల్లలు సార్ మాకు రోడ్డు లేదంటే తెల్లారి ఎమ్మెల్యే పోయి పోలీసు వాళ్ళకి చెప్పి కేసు పెట్టించింది. ఇప్పుడు అట్లా లేదు, మీరందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మీరందరూ నోరు వేసి ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. లేదంటే కాంగ్రెస్ పార్టీ మీలాగా అప్రజాస్వామికి అణచేయాలనుకుంటే ఈరోజు మీరు రోడ్ల మీద తిరగకుంటారు. ఎప్పుడో హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ అటువంటి కాదు, కాంగ్రెస్ చిత్తశుద్ధితోని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించింది. గత జవహర్లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు, రాజశేఖర రెడ్డి వరకు కూడా అన్ని విధాల సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా త్వరలో ఇళ్ల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. బీదోళ్ళకి ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో నిరుపేదలకు ఇల్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే విధంగా కృషి చేస్తుంది. ఫస్ట్ బీదోళ్ళకి అవకాశం ఇవ్వాలి. గతంలో లాగా ఇల్లు లేకున్నా కూడా బిల్లులు లేపుకునే కార్యక్రమం ఇప్పుడు ఉండేది, స్ట్రిక్ట్గా చేస్తామని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నాం. కాకపోతే మీరు కూడా ధీటుగా ఎదుర్కొని మీరు కూడా ప్రజలకు మనందరి కార్యకర్తలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినాం, సంక్షేమ పథకాలు ఏం అందిస్తున్నామని చెప్పేసి ప్రజలకు నచ్చజెప్పాలి. తర్వాత ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల మాటలను నమ్మకుండా వారికి అందరికీ కూడా నచ్చజెప్పే విధంగా మీరు అందరూ కృషి చేయాలి. ఎందుకంటే రెచ్చగొడతా ఉన్నారు, ఎక్కడ పోయినా రెచ్చగొడతా ఉన్నారు. రెచ్చిపోకండి, కొంచెం ఆలస్యమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చిందో కొంచెం ఆలస్యమైన అన్ని హామీలు కూడా నెరవేర్చే విధంగా కృషి చేస్తుందని చెప్తూ ముగిస్తా ఉన్నాం.